సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ సాయి భక్త కాకాసాహెబ్ దీక్షిత్ యొక్క జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం. దీక్షిత్ డైరీ అనేటువంటి శీర్షిక ద్వారా బాబాతో దీక్షిత్ గారు పొందినటువంటి అనుభవాలు, అదేవిధంగా షిరిడీలో జరిగినటువంటి విశేషాలకు సంబంధించినటువంటి విషయాలను స్మరణ చేసుకునేటువంటి అవకాశం మనకు సాయినాథుని కృప వల్ల సాయినాథుని సాయి టీవీ ద్వారా మనకు లభించింది. మనం క్రితం భాగంలో చెప్పుకున్నట్టు బాబా యొక్క లీలలను, బాబా శిక్షణా పద్ధతులకు సంబంధించి, బాబా నోటి వెంట జాలువారినటువంటి మాటలకు సంబంధించినటువంటి విషయాలతోటి కాకాసాహెబ్ దీక్షిత్ గారు సాయి లీలా అనేటువంటి మాసపత్రిక ద్వారా చాలా విషయాలను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ గారు షిరిడీలో ఉన్నంతకాలం రాసుకున్నటువంటి తన అనుభవాలు, మిత్రులతో జరిపినటువంటి సంభాషణ, ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ గారు శరీరంతో ఉన్నన్ని రోజులు ఆయనే సాయిలీలా పత్రికలో వాటిని ప్రచురిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత కూడా చాలా సమాచారం దీక్షిత్ గారి వద్ద ఉండిపోయింది. అయితే దీక్షిత్ గారి మరణానంతరం వారి ఆప్తమిత్రులైనటువంటి కాకా మహజని, అన్నాసాహెబ్ దబోల్కర్, రఘునాథ్ టెండూల్కర్ వంటి వారు ఆ విషయాలను వెలుగులోకి తీసుకురావాలి, ఆ విషయాలను ప్రచురించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. ఎందుకో ఆ ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు సాగలేదు, ఏ విషయాలు కూడా వారి దరి చేరలేదు. ఇదంతా కూడా బాబా నిర్ణయమే అని చెప్పి వారు వాటిని అంతటితో వదిలివేయడం జరిగింది. అయితే కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఉన్నంతకాలం సాయిలీలా పత్రికలో నడిపినటువంటి మహారాజాంచే లీలా, బాబాకా బోల్ లాంటి శీర్షికల్లో అనేక విషయాలు మనకు తెలియవచ్చాయి. అయితే ఈ విషయాలను మనం తెలుసుకునే ముందు అసలు కాకాసాహెబ్ దీక్షిత్ లౌకికంగా ముంబైలో, ముఖ్యంగా నాగ్పూర్ లాంటి పట్టణాల్లో ప్రఖ్యాత న్యాయవాదిగా మంచి ఉన్నత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఒకేసారి సద్గురు సాయినాథుని ఒడిలోకి ఎలా చేరారు? ఎందుకంటే మనం బాబా మార్గంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనందరికీ అనుభవమే. బాబా చెప్తారు, నా వారు అనేటువంటి వారిని ఎవరిని కూడా ఏ జన్మలో నేను వదిలిపెట్టను, వారు ఖచ్చితంగా నా ఒడికి చేరాల్సిందే, నా వద్ద స్వాంతన పొందాల్సిందే అంటారు. ఇది చాలామంది జీవితాల్లో మనకు అవగతమైనటువంటి విషయమే. ఎందుకనంటే ఈరోజు మనం సాయిబాబా అనేటువంటి రూపాన్ని మనం కొలుస్తున్నామంటే, సాయిబాబా అనేటువంటి నామాన్ని మనం స్మరిస్తున్నామంటే అది మనకు సాయిబాబా అనేటువంటి పరమాత్మతో పనివేసుకున్నటువంటి అనుబంధం చేత మాత్రమే. అంతే తప్ప మానవ మాత్రంగా మనంతల మనం ఆ పరమాత్మ సాయిబాబా వద్దకు మనం వెళ్ళలేము, ఆయన ఒడిని చేరుకోలేము. ఇదే విషయం కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో కూడా జరిగింది. ఎందుకంటే అప్పటికే సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వ్యక్తి, ఆర్థికంగాను వ్యక్తిగతంగాను సమాజంలో స్టేటస్ పరంగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఏ లోటు లేదు. నిజానికి కాకాసాహెబ్ దీక్షిత్ బాబాను ఆశ్రయించాల్సినటువంటి అవసరం కానీ, ఆయనకు లౌకికపైన ఉన్నటువంటి కోరికలు కానీ, లేకపోతే ఏదన్నా ఐశ్వర్యం కోసమో, లేకపోతే కోర్టులో కేసు గెలవడం కోసమో, లేకపోతే వృత్తిపరంగానో, లేకపోతే తను ముంబై కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఇంకా ఉన్నత పదవుల కోసం ఆశించో బాబాను చేరలేదు. అంటే బాబా తన వారిని ఏ విధంగా దరి చేర్చుకుంటాడనడానికి కాకాసాహెబ్ దీక్షిత్, ఎందుకంటే తను జన్మజన్మలుగా బాబాతో ఉన్నటువంటి అనుబంధం చేత ఈ జన్మలో హరి సీతారాం దీక్షిత్ అనేటువంటి జన్మ తీసుకున్న తర్వాత బాబా కృప వల్ల ఏ లోటు లేకుండా తన జీవనయానం కొనసాగుతుంది. అట్లా కొనసాగుతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఒక క్రమ పద్ధతిలో జీవితం పోతున్నప్పుడు మనం
భగవంతుణ్ణి కానీ పెద్దగా స్మరించాం మనం భగవంతుణ్ణి. నా అదృష్టం ఇలా ఉంది కాబట్టి, నాకు రాతి ఇలా ఉంది కాబట్టి, నాకు పూర్వజన్మలో నేను చేసుకున్న పుణ్యం ఉంది కాబట్టి ఈరోజు నేను నా ఉన్నత స్థితిలో మంచి స్థాయిలో ఉన్నానని చెప్పి మనందరం అనుకుంటాం. అప్పటి వరకు కూడా హరిసీతారాం దీక్షిత్ అనేటువంటి వకీల్కు సాయిబాబా అంటే ఎవరో తెలియదు, ఆయన ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఈ సందర్భంలో చాలా ఉన్నత స్థితికి ఎదిగిన తర్వాత విదేశాలకు ఒకసారి దీక్షిత్ గారు వెళ్ళినప్పుడు రైలు దిగుతుండగా చిన్న ప్రమాదం జరిగి కాలుకు గాయమవుతుంది. చాలామంది డాక్టర్లను సంప్రదిస్తారు, చాలా చికిత్సలు చేయించుకుంటాడు. ఆ కాలుకి తగిలినటువంటి గాయం చేత కాలు కాస్త కుంటితనం ఏర్పడుతుంది. దాంతో దీక్షిత్ చాలా దిగులు పడతాడు. ఎందుకనంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాబాతో జన్మజన్మల సంబంధం ఉన్నటువంటి హరిసీతారాం దీక్షిత్ మరి బాబా దగ్గరికి చేరాలంటే ఏదో ఒక సంఘటన, ఏదో ఒక మిష జరగాల్సిందే. అందుకని ఆ యొక్క ప్రమాదం చేత, ఆ ప్రమాదం వల్ల తన కాలు యొక్క అవితనాన్ని చూసుకొని ప్రతినిత్యము కాకాసాహెబ్ దీక్షిత్ బాధపడుతుండేవారట. అలా కాలికి గాయమైన తర్వాత ఏదన్నా కేసు నిమిత్తం కోర్టుకు వెళ్ళినప్పుడు ఇతర న్యాయవాదులు గుసగుసగా కుంటి లాయర్ వచ్చాడు అని చెప్పి ఆ విధంగా వ్యంగ్యంగా కూడా మాట్లాడేవారట. దీన్ని కాకాసాహెబ్ దీక్షిత్ జీర్ణించుకోలేకపోయాడు, చాలా అవమానంగా భావించాడు. చాలా సందర్భాల్లో అవిటితనం పోగొట్టుకోవడానికి రకరకాల ఎక్సర్సైజులు చేస్తూ అలా జరుగుతున్నప్పుడు ఒకసారి రైల్వే స్టేషన్లో వాకింగ్ నిమిత్తం వచ్చి కాలు చాచుకొని కూర్చొని ఉండగా తన పూర్వ స్నేహితుడు అంటే కళాశాలలో సహాధ్యాయులుగా ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ జ్ఞప్తికి వస్తాడు. జ్ఞప్తికి వచ్చి నానాసాహెబ్ చందోర్కర్ను కలిసి తన యొక్క బాధ అంతా చెప్పుకుంటాడు. జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకో భగవంతుడు నాకు మధ్యలో ఈ యొక్క అవిడితనాన్ని ఇచ్చాడు కాలుకు. దీన్ని పోగొట్టుకోవడానికి నేను చేయించినటువంటి చికిత్సలు లేవు, తిరగని హాస్పిటల్ లేదు, మరి దీనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ అంటారు. ఎందుకంటే అప్పటికే నానాసాహెబ్ చందోర్కర్ బాబా గారి యొక్క అనేక మహిమల్ని చూసి ఉన్నారు, ఆయనను ప్రత్యక్షంగా సేవిస్తున్నారు. అప్పటికే సాయిబాబా భక్తుల్లో చాలా ముఖ్యులుగా, అంతేకాకుండా అనేక ప్రాంతాల్లో విద్యావంతులకు అనేక రకాల ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ బాబా యొక్క మహిమలను తన ఉపన్యాసంలో జోడించి చెప్పడం వల్ల బాబా యొక్క తత్వాన్ని, బాబా యొక్క మహిమల్ని మూలమూలల మరాఠా దేశంలో తీసుకెళ్లే ప్రయత్నం నానాసాహెబ్ చందోర్కర్ గారు చేస్తున్నారు. అటువంటి నానాసాహెబ్ చందోర్కర్ అనుకోకుండా దీక్షిత్ గారిని కలవడం, కలిసినప్పుడు ఆ బాధంతా విన్న తర్వాత దీక్షిత్తో చందోర్కర్ గారు ఒక మాట అంటారు, నువ్వు షిరిడీకి వెళ్ళు, బాబాను దర్శించుకో, సాయిబాబా అనేటువంటి మహాత్ముని దర్శించుకున్న తర్వాత తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తారు. అప్పటికి హరిసీతారాం దీక్షిత్కు అసలు సాయిబాబా అంటే ఎవరో తెలియదు, అసలు షిరిడీ కూడా ఎక్కడుంటుందో తెలియదు. ఈరోజు మనందరం పోవడం, బాబా 60 సంవత్సరాలు శరీరంతో అక్కడ ఉండడం మూలంగా ఆ భూమి పుణ్యభూమిగా మారి ఈరోజు ప్రపంచంలోని మానవుల యొక్క గమ్యస్థానం షిరిడీ మారింది. కాబట్టి ఈరోజు షిరిడీ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజుల్లో మరాఠా దేశంలో చాలామందికి కూడా షిరిడీ అనేటువంటి కుగ్రామం ఎక్కడుంటుందో తెలియదు. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్కు కూడా అది తెలియదు. అప్పుడు పూర్తి వివరాలు కడుక్కున్న తర్వాత అహ్మద్నగర్కు దగ్గరలో షిరిడీ ఉంటుంది, నువ్వు ఒకసారి వెళ్ళి బాబాను దర్శించుకో అని చెప్పి చందోర్కర్ గారు చెప్పడం జరుగుతుంది. చాలాసార్లు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం చేసినప్పుడు వాయిదాలు పడుతూ వస్తాయి. ఈ విధంగా ముంబై కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారం నిమిత్తం ఒకరోజు కాకాసాహెబ్ దీక్షిత్
నగర్కు వెళ్ళడం జరుగుతుంది. నగర్కు వెళ్ళినప్పుడు అహ్మద్ నగర్లో రాజా బహదూర్ కాకాసాహెబ్ మిరికర్ ఇంట్లో బస చేయడం జరుగుతుంది. బస చేసినప్పుడు అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు హరిసీతారాం దీక్షిత్. ఈ సందర్భంగా మిరికర్ను అడగడం జరుగుతుంది, నేను షిరిడీకి వెళ్ళాలనుకుంటున్నాను, సాయిబాబాను దర్శించుకోవడానికి నాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి మిరికర్ను అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, బాబా ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు, నా ఆజ్ఞ లేకుండా ఎవరు షిరిడీకి రారు, నా భక్తుణ్ణి నేనే పిలిపించుకుంటాను అని చెప్పి. ఇది మనందరి జీవితాల్లో కూడా మనందరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మన ఊర్లోనో లేకపోతే ఎక్కడన్నా పూజా కార్యక్రమంలోనో బాబాగారి పటాన్ని చూసుకొని నమస్కారం పెట్టుకున్నప్పుడు ఈ సాయిబాబా అనేటువంటి సద్గురువు షిరిడీలో ఉంటారట అని ఎవరైనా చెప్తే, నేను కూడా షిరిడీకి ఒకసారి వెళ్ళాలని చెప్పి అనుకుంటాం మనందరం కూడా. కానీ మనం అనుకున్నప్పుడు ఎప్పుడూ మనం వెళ్ళాం. ఎప్పుడైతే సాయిబాబా అనేటువంటి ఆ పరమాత్ముని ఆజ్ఞ ఉంటుందో తప్పకుండా ఆయన మనల్ని తీసుకెళ్తాడు. ఇది అందరి జీవితాల్లో. ఎవరు కూడా వారికి వారుగా మన మానవ ప్రయత్నంతో షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఖచ్చితంగా ఆయన పిలిపించుకోవాలి, మనం వెళ్ళాలి. దానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, షిరిడీకి వెళ్ళాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. చేసినప్పుడల్లా వెళ్ళినట్టే వెళ్దామనుకుంటారు, వెళ్దామనేసరికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకు ఆ ఆటంకం వచ్చిందంటే, బాబాగారి ఆజ్ఞ లేనిది ఎవరం కూడా మనం షిరిడీలో అడుగు పెట్టలేం. అందుకనే అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ ఎప్పుడైతే తన మనసులో రైల్వే స్టేషన్లో కూర్చొని నానాసాహెబ్ చందోర్కర్ గారు ఆ మాట చెప్పిన వెంటనే సాయిబాబాను నేను దర్శించుకోవాలనేటువంటి ఒక దృఢ సంకల్పం హరిసీతారాం దీక్షిత్ గారికి కలిగిందో, ఆ క్షణం నుంచి తన భక్తుణ్ణి రప్పించుకోవడానికి బాబాగారు ఏర్పాట్లు ఆయన్నే చేసేశారు. ఎలా చేశారు? కాకాసాహెబ్ దీక్షిత్ గారు ఎన్నికల కోసం అహ్మద్ నగర్ వచ్చారు. వచ్చిన అతను అక్కడ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది ఉన్నారు, ఎవరింట్లోనూ దిగొచ్చు. కానీ సాయి భక్తుడైనటువంటి కాకాసాహెబ్ మిరికర్ ఇంట్లోనే ఎందుకు దిగాడు? ఇది బాబా చేసినటువంటి మొదటి ఏర్పాటు. దిగాడు, కాకా మిరికర్ను అడిగారు, నేను షిరిడీ వెళ్దాం అనుకుని. సరే తప్పకుండా నేను పంపిస్తా అన్నారు. ఇక్కడ మళ్ళొక మలుపు. ఎవరైతే పరమేశ్వరుని దగ్గర నందీశ్వరుడిగా ఉంటారో, ఆ విధంగా సాయిబాబా అనేటువంటి పరమేశ్వరుడి దగ్గర నందీశ్వరుడిగా ఉన్నటువంటి శ్యామ తన అత్తగారింటి పని మీద, ఏదో ఒక పని మీద నగర్కు రావడం జరుగుతుంది. నగర్కు వచ్చినటువంటి శ్యామ, ఆ వచ్చిన సమాచారం మిరికర్కి తెలవడంతో శ్యామను మిరికర్ పిలిపిస్తారు. వీరు కాకాసాహెబ్ దీక్షిత్, ముంబైలో ఉంటారు, ప్రఖ్యాత న్యాయవాది. వీరు బాబా దర్శనం కోసం షిరిడీకి వెళ్ళనున్నారు, వీరిని మీరు వెంట పెట్టుకొని వెళ్ళండి అంటారు. అంటే చూడండి ఎంత అద్భుతమో. అంటే తన భక్తుడు తన వద్దకు రావడానికి, అందున జన్మ జన్మల అనుబంధం ఉన్నటువంటి, తన సాంగత్యం ఉన్నటువంటి భక్తుడి కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తాడు సాయిబాబా అనడానికి కాకాసాహెబ్ దీక్షిత్ షిరిడీ ప్రయాణమే మనకొక నిదర్శనం. శ్యామ ఆ విధంగా మిరికర్ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత వీరిద్దరు పరిచయం జరుగుతుంది. పరిచయం జరిగి తప్పకుండా మనం షిరిడీకి వెళ్దాం, మిమ్మల్ని తప్పకుండా తీసుకెళ్తానని చెప్పి శ్యామ గారు కాకాసాహెబ్ దీక్షిత్తో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే,
మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు తన భక్తుణ్ణి తన వద్దకు చేర్చుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఆయన్నే చేసుకుంటారు అన్నట్టు కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో మరొక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఎందుకంటే స్వయంగా బాబాగారే వచ్చి ఎక్కడికి, నగర్కు వచ్చి కాకాసాహెబ్ దీక్షిత్ను వెంటబెట్టుకొని వెళ్తాడు. ఎలా సాధ్యం? మనకు సాయి సచ్చరితలో కానీ లేకపోతే ఇంకెక్కడ కానీ బాబా షిరిడీలో ఉన్నప్పుడు నీమ్గావ్, రెహతా తప్ప ఎక్కడికి వెళ్ళలేదు. అహ్మద్ నగర్కి ఎలా వచ్చాడు? అంతే కదా, ఎలా వచ్చాడు? ఫోటో రూపంలో వచ్చాడు. చాలా సందర్భాల్లో బాబా చెప్తాడు, నాకు నా ఫోటోకు ఎలాంటి తేడా లేదు, అందులో ఉన్నది కూడా నేనే, నా యొక్క ప్రతి ఒక్క ఛాయాచిత్రంలో నేను జీవించి ఉంటాను అని చెప్పాడు. దానికి సంబంధించి చాలామందికి నిదర్శనాలు కూడా ఇచ్చారు. మనం సచ్చరితలో చదువుతాం, బాలాబువ ఎక్కడో అంగట్లో బాబా ఫోటో ఉంటే దానికి నమస్కారం పెట్టుకుంటే మొదటిసారి దర్శనం అప్పుడే చెప్తాడు, నువ్వు నాకు 4 సంవత్సరాల క్రితమే తెలుసు అని చెప్పి. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ ఊర్లో అంగట్లో ఒక సాయిబాబా బొమ్మ అంటే ఒక దుకాణంలో పెట్టి ఉంటే ఈ ఎవరో మహాత్ముల్లాగా ఉన్నా అని చెప్పి ఒక నమస్కారం చేసుకుంటే ఆ ఒక్క నమస్కారం చేత ఆ బాలాబువా అనేటువంటి వ్యక్తిని గుర్తుపెట్టుకొని నీవు నాకు 4 సంవత్సరాల క్రితమే తెలుసు అన్నాడు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది? ఆయన ఫోటోకు ఆయనకు ఏమాత్రం తేడా లేదు అనేది అక్కడ మనకు రూఢి అయిపోయింది. ఈ ఫోటో ఎలా వచ్చింది మరి నగర్కు? ఫోటో ఎవరు తీసుకొచ్చారు? తన భక్తుడిని, జన్మజన్మల అనుబంధం ఉన్నటువంటి తన ఆప్తుణ్ణి తీసుకెళ్ళడానికి ఎందుకు రాకుండా ఉంటాడు ఆయన? ఈరోజు మనం పిలిస్తే ఆయన పలకట్లేదా? మనము అనామకులము, ఏమాత్రం కూడా బాబా సేవలో నయా పైసమందం కూడా మనం సేవ చేయకుండా మామూలుగా ఆయనకు నమస్కారం పెట్టుకుంటూ మన కోరికలు తీర్చుతూ కేవలం కోరికల కోసమే ఆయన దరికి చేరినటువంటి మనమే పిలిస్తే పలికేటువంటి సాయిబాబా జన్మజన్మల అనుబంధం ఉన్నటువంటి హరిసీతారాం దీక్షితుని తీసుకెళ్ళడానికి అహ్మద్ నగర్ రాకుండా ఉంటాడా? దానికి ఒక లీలుంది. బాబాకు చాలా అంకితమైనటువంటి భక్తుడు మేఘశ్యాముడు. బాబాకు మసీదులో హారతి ఇచ్చేవాడు, గురుస్థాన్లో హారతి ఇచ్చేవాడు. అలా ఇచ్చినా సరే తనివి తీరాక ఒక మంచి చిత్రపటాన్ని చేయించి తన వాడాలో తను ఉంటున్నటువంటి గదిలో పెట్టుకొని రోజు పూజించేవాడు. ఒకరోజు అనుకోకుండా ఆ చిత్రపటానికి ఉన్నటువంటి గ్లాసు పగిలిపోతుంది. ఎవరితోటో ఆ చిత్రపటాన్ని దానికి మళ్ళీ గ్లాస్ ఫ్రేమ్ కట్టించమని చెప్పి అహ్మద్ నగర్కి పంపిస్తాడు. పంపించినప్పుడు సరే అక్కడ బాబా భక్తులు అహ్మద్ నగర్లో మిరికర్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెడితే ఎవరైనా షామా కానీ లేకపోతే ఇంకెవరైనా వెళ్ళినప్పుడు తీసుకొస్తారని చెప్పి మొత్తం మీద ఆ ఫోటో మిరికర్ గారింటికి చేరుతుంది. చేరిన తర్వాత షామా నగర్కి వెళ్తున్నటువంటి విషయం తెలియడంతో మేఘశ్యాముడు వచ్చేటప్పుడు నా ఫోటో తీసుకురమ్మని చెప్తాడు. ఈ విధంగా అందరూ మిరికర్ గారింటికి చేరిన తర్వాత కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మిరికర్ షామాతో చెప్తారు, మేఘశ్యాముడి యొక్క ఫోటో సిద్ధమైంది, ఇక్కడ ఉంది, దీన్ని మీరు మీతో పాటు షిరిడీకి తీసుకెళ్ళి మేఘశ్యాముడికి అందజేయండి అంటారు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆవిష్కృతమైంది. ఎలా అంటే సాయిబాబా అనేటువంటి పేరు తెలియనటువంటి హరిసీతారాం దీక్షిత్ నానాసాహెబ్ చందోర్కర్ అనేటువంటి స్నేహితుడి ద్వారా ఆ పేరు తెలుసుకున్నాడు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాడు. కానీ సాయిబాబా ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటి? సాయిబాబా సద్గురువు అయితే ఆ సద్గురువు రూపం ఏ విధంగా ఉంటుంది? ఈ రోజుల్లో మనకు వాట్సాప్లు లేకపోతే ఈ సోషల్ మీడియా ఇవన్నీ ఎక్కువైన తర్వాత 3 ఏళ్ల పిల్లల వాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ
వృద్ధుల వరకు సాయిబాబా ఎలా ఉంటారు అనేది తెలియకపోయినా వాట్సాప్లలో సోషల్ మీడియాలో మనం చూసేస్తున్నాం. కానీ ఆ రోజు ఏమీ అందుబాటులో లేవు. ఆ రోజు బాబా గారి చిత్రపటాలే చాలా తక్కువగా అందుబాటులో ఉండేటివి. అలాంటి సందర్భంలో సాయిబాబా రూపమే తెలియదు కాకాసాహెబ్ దీక్షిత్కు. అటువంటప్పుడు ఆ గ్లాస్ ఫ్రేమ్ కట్టించినటువంటి బాబా గారి చిత్రపటానికి చిన్న తెర వేసి ఉంటుంది. ఆ తెరను మిరికర్ గారు తీసి పక్కకు జరుపుతారు. జరపంగానే ఆ సాయిబాబా అనేటువంటి ఆ సద్గురు రూపాన్ని చూసినటువంటి హరి సీతారాం దీక్షిత్ ఒళ్ళు పులకరించిపోతుంది. ఏంటి, సాయిబాబా అనేటువంటి యోగి పురుషుణ్ణి, మహారాజును, సద్గురువును, పరబ్రహ్మను నేను షిరిడీ వెళ్ళి దర్శించుకోవాలనుకుంటే ఆయన స్వయంగా ఫోటో రూపంలో నాకు ముందుగానే నగర్లో దర్శనమిచ్చాడే. ఆహా, ఏమిటి ఆ రూపము! ఆ రూపాన్ని చూస్తూ జీవితాంతం అన్న పానీయాలు వదిలేసి ఆ రూపాన్ని చూస్తూనే బతికేయచ్చు అనేటువంటి తన్మయత్వానికి హరి సీతారాం దీక్షిత్ లోనవుతారు. ఎంతో అద్భుతమైనటువంటి ఘట్టం. ఒకవైపేమో బాబాకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఆంతరంగికుడైనటువంటి శ్యామ, రెండో వైపు ఆ పటంలో సాక్షాత్తు కొలువైనటువంటి సాయిబాబా, ఇంకోవైపు సాయిబాబాను దర్శించాలన్నటువంటి తపనతో అహ్మద్నగర్ చేరినటువంటి దీక్షిత్. ఒక్కడిగా వెళ్దామనుకున్నాడు షిరిడి. అనుకున్నటువంటి దీక్షిత్కు ఎవరు తోడయ్యారు? సాక్షాత్తు సాయిబాబా తోడై శ్యామ ఆయనను వెంటబెట్టుకొని షిరిడీకి ప్రయాణం అవుతారు. అలా ఆ ఫోటోను చూసినటువంటి హరి సీతారాం దీక్షిత్ చాలాసేపు తన చూపును ఆ యొక్క ఆనంద స్వరూపం నుంచి తిప్పలేకపోతాడు. రైల్లో షిరిడీకి బయలుదేరుతారు. బయలుదేరేటప్పుడు కూడా ఆ యొక్క చిత్రపటాన్ని ఆ ప్రయాణంలో కూడా ప్రతి 10 నిమిషాలకోసారి చూడాలన్నటువంటి ఒక తపన. ఎప్పుడెప్పుడు షిరిడీకి చేరుకుంటానా, ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ సచ్చిదానంద పరబ్రహ్మ రూపాన్ని ఎప్పుడు నేను భౌతికంగా దర్శిస్తానా అనేటువంటి తపన. ప్రతి క్షణం ఒక యుగమై అంటాం చూసారా, ఆ విధంగా ఆ సాయిబాబా రూపాన్ని చూసినటువంటి మొదటి నిమిషం నుంచి షిరిడీ చేరుకునే వరకు హృదయం ఉప్పొంగిపోయి తన్మయత్వంతో షిరిడీకి చేరుకుంటారు. అది నవంబర్ 2వ తేదీ 1909 సంవత్సరం. అలా ఉప్పొంగినటువంటి మనస్సుతో నవంబర్ 2వ తేదీ 1909 సంవత్సరంలో హరి సీతారాం దీక్షిత్ సాయిబాబాను తొలిసారిగా దర్శనం చేసుకుంటారు. ఆ అద్భుతమైనటువంటి ఘట్టం హరి సీతారాం దీక్షిత్ యొక్క జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేస్తుంది. ఆ పరబ్రహ్మ రూపాన్ని భౌతికంగా దర్శించిన తర్వాత ఇక ఈ జగత్తులో నాకు మిగతాదంతా శూన్యం, ఈ యొక్క ఆనంద స్వరూపం మాత్రమే నిజం అన్నటువంటి భావనలోకి, తన్మయత్వంలోకి దీక్షిత్ వెళ్ళిపోతారు. అలా ప్రత్యక్ష దర్శనంతో కాకాసాహెబ్ దీక్షిత్లో ఉన్నటువంటి సాధకుడు ఒక్కసారిగా మేల్కొంటాడు. ఇక తన సద్గురు సాంగత్యం ఉంటే చాలు, నా జీవితం సార్థకతమన్నట్టుగా ఏదైతే తను పోగొట్టుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చాడు, ఏది తన కాలి యొక్క అవిటితనాన్ని పోగొట్టమని
ప్రాధేయపడడానికి ప్రార్థించడానికి షిరిడీ వచ్చాడో దాన్ని మర్చిపోయాడు. నా కాలి కుంటితనం కాదు, నా మనసు కుంటితనం పోగొట్టుకోవడానికి ఈ సద్గురు పాదాలను నేను ఆశ్రయించాలి అని చెప్పినటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఎందుకంటే లౌకికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి హరి సీతారాం దీక్షిత్ సాయిబాబా దర్శనం చేత తను ఇప్పటి వరకు పొందినటువంటి పదవులు, ఇప్పటి వరకు పొందినటువంటి హోదాలు, గౌరవం ఇవన్నీ కూడా దాని ముందు తృణప్రాయం అనుకున్నాడు. ఎందుకంటే రాముడి పాదస్పర్శతోటి రాయి అహల్య అయినట్టు, సద్గురు యొక్క పాద దర్శనంతో పాదస్పర్శతోటి హరి సీతారాం దీక్షితులో ఉన్నటువంటి ఉన్నత సంస్కారాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. తను ఇక జీవిత పర్యంతం ఈ సద్గురు పాదాలు వదలకుండా ఎప్పుడూ సద్గురు వెంటనే ఉండాలనేటువంటి తపన ఆయనలో పెరిగిపోయింది. సద్గురు సాయిబాబా దర్శనం తర్వాత హరి సీతారాం దీక్షిత్లో వచ్చినటువంటి పరివర్తనే దానికి నిదర్శనం. ఇలా మొదటిసారి సాయిబాబాను దర్శించుకున్నటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ జీవన పయనం ఎలా సాగింది, సద్గురు వద్ద ఎంతటి విశ్వాసంతో, ఎంతటి శ్రద్ధతో, ఎంతటి సబూరితో హరి సీతారాం దీక్షిత్ తన జీవన యానాన్ని కొనసాగించారో ఈ విశేషాలన్నింటినీ తర్వాతి భాగాల్లో తెలుసుకుందాం. ఇది ఈరోజు హరి సీతారాం దీక్షిత్ డైరీ యొక్క విశేషాలు. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.